అందరికీ జై శ్రీరామ్. అందరికీ తెలిసిన విషయమే అయినా ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం ఒక సవరణ తీసుకొచ్చింది. అందరికీ ఆమోదయోగ్యమైన బిల్ ఒకటి, అదే వక్ఫ్ బిల్. వక్ఫ్ బోర్డు సవరణ అనేది ఇటీవల జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు అందరికీ ఆమోదంగా ఎలా ఉంటుందని మనం అనుకోవచ్చు. దీనిని వ్యతిరేకిస్తూ ముస్లిమ్స్లో కొన్ని తెగలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాయి. ఉదాహరణకి షియా ముస్లిమ్సు, పాస్మాందా ముస్లిమ్సు, తర్వాత ఆగా ఖాన్ ముస్లిమ్స్. ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఈ మూడు తెగలు ఎప్పటి నుంచో అనాదిగా చాలా నష్టపోయాయి. అసలు వక్ఫ్ భూములు అంటే కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళ మహిళల కోసం, ఒంటరి మహిళలు వాళ్ళకి ఉపాధి కోసమని, ముస్లిం పిల్లల చదువుల కోసమని ఈ భూములు దానం చేసినవి ఉన్నాయి. ఇది ఎందుకు మనకి హిందువులకి ఏమి ఇబ్బంది వచ్చింది అనే ప్రశ్న వచ్చేటప్పటికీ 1500 సంవత్సరాల క్రితం, 1800 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడులు కూడా ఈ వక్ఫ్ బోర్డు మాదని వక్ఫ్ ముద్ర వేయడానికి ప్రయత్నం చేసినాయి. అప్పటికి ఈ ముస్లిం మతం కూడా పుట్టి ఉండకపోవచ్చు. అంత పాత గుడుల మీద కూడా వక్ఫ్ బోర్డు మాదని కేసులు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఎప్పటి నుంచో మన 70 సంవత్సరాల నుంచి కానిది మోడీ గారు దీని మీద చాలామంది ఏమనుకుంటారంటే వక్ఫ్ బోర్డు రద్దు చేశారు అని అనుకుంటున్నారు. వక్ఫ్ బోర్డు రద్దు చేయలేదండి. ఆ బోర్డులో సవరణలను తీసుకొచ్చారు. మనకి తెలుసో తెలియదో వక్ఫ్ బోర్డు దగ్గర రైల్వేకి, తర్వాత భారత రక్షణ సంస్థకి, రక్షణ రంగాలకు సంబంధించిన భూములతో పాటు వక్ఫ్ బోర్డు భూములు సమానంగా ఉన్నాయి. 23 రాష్ట్రాల్లో 54,000 ఆస్తులు గుర్తించారు. 83 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆస్తులన్నిటికి ముతావర్ అని ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, ముతావలి. దీన్ని అతను ఏం చేయాలి? పేద ముస్లిం మహిళలకు కానీ, పేద ముస్లిం విద్యార్థులకు కానీ విద్యకి సంబంధించిన సహాయం చేయడానికి కానీ ఈ వక్ఫ్ బోర్డు భూములు ఉపయోగించాలి. ఇవి కొన్ని తెగల దగ్గరే పెట్టుకుని ఆ ముస్లింలే దాన్ని అనుభవించడం జరుగుతుంది అనాదిగా. దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ముస్లిం తెగలు వీటి మీద ఎప్పటి నుంచో పోరాటం సాగిస్తున్నారు. దీనిని సవరణలో పెట్టింది మోడీ గవర్నమెంట్. ఈ బోర్డులో ముస్లిం మహిళలకి స్థానం కల్పించారు. అలాగే ఈ ఫైనల్గా ఎప్పుడైతే తీర్పు వీళ్ళ వక్ఫ్ బోర్డు నుంచి వస్తుందో ఆ ఫైనల్ బెంచ్లో ముస్లిమేతరులు 2 హిందువులను కూడా నిర్మించడం జరిగింది. సవరణలు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా కాదు, ముస్లిమ్స్ సమాజంలో ఒక్కటవ్వడానికి, వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడడానికి ఇందులో మార్పులు చేయడం జరిగింది. ఎప్పుడైనా ముస్లిమ్స్ నాయకుడిని మనం గమనించాలి. వాళ్ళ సంభాషణలో కానివ్వండి, వాళ్ళ బోధించే దానిలో కానివ్వండి, మీరు చదువుకోండి, ఉన్నత స్థాయికి రండి, సమాజంలో భాగం కండి, మంచి గుర్తింపు తెచ్చుకోండి, దేశం ముందుకెళ్ళడానికి సహకరించండి అనే భాషణలు మనకు ఎక్కడా కనపడవు. వాళ్ళ మ్యాథ్స్ అక్కడితో ఆపేస్తారు. ముస్లిం యువకులు చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని డైవర్ట్ చేసి గొడవల కోసమని వేరే వివాదాల్లోకి లాగి అక్కడి వరకే వాళ్ళ బుర్ర పనిచేసేటట్టు వీళ్ళ భాషను ఉంటుంది. దీన్ని మనం గమనించుకోవాలి. ఈ వక్ఫ్ బోర్డు సవరణ వల్ల ముస్లిమ్స్కి వచ్చిన నష్టం ఎక్కడా లేదు. మరొక్కసారి మనం దీనిని గమనించుకోవాలి. ఈ సవరణకి అనుకూలంగా నేను ఏ పేరైతే తెగలు చెప్పానో ముస్లిం వ్యక్తులు వాళ్ళు ఇటీవల మోదీ గారిని కలిసి ఈ సవరణల మీద సానుకూలంగా స్పందించి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఇది మనం ఒక్కసారి
గమనించగలం.